వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. రైట్ నౌ ఐ యామ్ విత్ అందాల బంగారు ముద్దుగుమ్మ అభిరామి గారు. అందాల దేవత ఆరాధ్య దేవత. లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు 3-4 years బ్యాక్ చెప్పవే చిరుగాలిలో అభిరామి గారు రాధ ఎలా ఉన్నారు అలానే ఉన్నారు మీరు. అప్పటికి ఇప్పటికి ఎందుకు మళ్ళీ కొంచెం చేంజ్ అయిపోయారు? మీ బబ్లీ ఫేస్ మా అందరికి ఎంత ఇష్టం మేడం. మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది మేడం? నా హస్బెండ్ నాకు స్కూల్ ఫ్రెండ్సే, కలిసే పెరిగాము. హీస్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అతని కన్నా పెద్ద సపోర్టర్ నాకు వేరే ఎవరు లేరు. రీసెంట్ గా అర్జున్ గారు మీరు చేసింది అయితే బ్లాస్ట్ రియల్ గానే బ్లాస్ట్. అసలుకి ఒక రేంజ్ లో కుమ్మేశారు మీరు కరాటేకి రెట్టి. కొంచెం బీ కేర్ఫుల్, ఎక్కువ మాట్లాడకండి. బట్ బేసికల్లీ వేర్ ఆర్ యూ ఫ్రమ్? వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? కేరళ నుంచి పుట్టింది పెరిగింది అన్ని కేరళలోనే. బెంగళూరులో ఉన్నాను, స్టే చేయడం బెంగళూరు. 4 languages ఫుల్ గా వచ్చేసారు. ఎస్, ఐ థింక్ సో. యా, నల్లా తెలియం. నా తెలుగు పర్లేదా? బాగుంది. తెలుగు చాలా బాగుంది మేడం. ఏదన్నా చేద్దామా? చేతపడి మనం చేయాలి మీ మీద. అయ్యో, స్టార్ట్ చేయండి మేడం. వద్దు, ఇప్పుడు నాకు కొంచెం భయం వేస్తుంది. ఏం లేదు, ఇట్లా పెట్టుకో చెప్తా. ఈ మంత్రం ఒకటి నేను చదువుతా, బట్ మీరు చదవద్దు. అది దానికి ఒక నియమం ఉంటుంది. చదువు. ఏం చదివేది? నేను ఏదో జోక్ చేస్తుంటే లాస్ట్ టైం ఎప్పుడో నాతో ఇంటర్వ్యూలో హూ ఇస్ యువర్ ఫస్ట్ క్రష్ అంటే చెప్పవే చిరుగాలి అభిరామి అని పేరు చెప్పేసి గుర్తుందా? నువ్వు కాదు, నీ కన్నలు కూడా సిగ్గుపడుతుంది. మీరు చెప్పవే చిరుగాలి టైంలో వచ్చినప్పుడు మిమ్మల్ని కాంపిటేటర్ అనుకున్న హీరోయిన్స్, లేకపోతే మీరు కాంపిటేటర్ అనుకున్న హీరోయిన్స్ ఉన్నారా మేడం? 2004 అండి. 2004. అప్పుడు నేను చైల్డ్ ఆర్టిస్ట్. ఎల్లమ్మలో హీరోయిన్ మేడం. ఎల్లమ్మ ఎలా ఉంది అసలుకి? రాగా షూట్ చేస్తున్నాము. సో 60s వాళ్ళ కాస్ట్యూమ్ ఎలా ఉంటది, జ్యువెలరీ ఎలా ఉంటది, ఎవ్రీథింగ్ వెరీ వెరీ పర్టిక్యులర్ గా తీసుకొచ్చి అదే రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ బాక్స్ ద్వారానే సినిమాలో మిగతా తతంగం అంతా జరుగుతుంది. పాపం తెలియకుండా అభిరామి గారు అక్కడ ఇందులో ఇరుక్కుపోతారు. అది ప్రాసెస్. సో ఎప్పుడు కామాఖ్య రిలీజ్? ఈ July 31st విల్ బి రాకింగ్ వెరీ సూన్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐ యామ్ విత్ అందాల బంగారు ముద్దుగుమ్మ అభిరామి గారు. నమస్తే అభిరామి గారు. నమస్తే రోషన్ గారు, ఎలా ఉన్నారు? సూపర్ మేడం, చాలా చాలా బాగున్నాను. అలా మీరు వస్తున్నారు అనగానే 2004 ఐ థింక్ 22 years బ్యాక్ వెళ్ళిపోయి. అట్లా ఎందుకు? నేను థియేటర్ లో చూసా సినిమా. అవునా? చెప్పవే చిరుగాలి రాధ. అవును. బట్ దాని తర్వాత ఎన్నో క్యారెక్టర్స్ చేశాను. కొన్ని సాంగ్స్, కొన్ని సినిమాలు అలా హిస్టరీలో నిలిచిపోతాయి కొంతమంది యాక్టర్స్ కి. లైక్ యూ, మీకు చెప్పవే చిరుగాలి లాగా. ఎందుకంటే దానికన్నా ముందు అదిరిందయ్య సుబ్బారావు సమ్ అయ్యే చేశారు. చార్మినార్ గుర్తుంది. కొన్ని సినిమాస్ చేశాను. యా, కానీ చెప్పవే చిరుగాలి అభిరామి గారిని ఇప్పటికీ గుర్తు పెట్టుకునేలాగా చేశారు. కరెక్ట్ కదా? అవును. ఎక్కడికి వెళ్ళినా అందరూ దాని గురించే మాట్లాడతారు. అవును. కానీ మేడం, నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు 3-4 years బ్యాక్ చెప్పవే చిరుగాలిలో అభిరామి గారు రాధ ఎలా ఉన్నారు అలానే ఉన్నారు మీరు. అప్పటికి ఇప్పటికి ఎందుకు మళ్ళీ కొంచెం చేంజ్ అయిపోయారు? మీ బబ్లీ ఫేస్ మా అందరికి ఎంత ఇష్టం మేడం. ఇప్పుడు కూడా లోపల బబులిగానే ఉన్నాను, పర్సనాలిటీ ఏం మారలేదు. ఓకే. కొంచెం ముఖం అప్పుడు కొంచెం వేరేగా ఉంటది, ఇప్పుడు వేరేగా. అదే తేడా రావాలి కదా. ఓకే. ఎప్పుడు ఒకేలాగా ఉంటే బోర్ కొడుతుంది కదా, కొంచెం వెరైటీ ఉండాలి కదా. ఓకే. కానీ యాక్టర్స్ కొంచెం చేంజ్ అయిపోయినా కానీ ఐడెంటిటీ మిస్ అవుతుంది కదా మేడం. ఐడెంటిటీ ఎప్పుడు మారుతూ ఉండాలి, ఎప్పుడు ఒక కెమిలియన్ లాగా ఉండాలి, ప్రెడిక్ట్ చేయలేకపోవాలి. ఓకే. ఎస్పెషల్లీ ఇప్పుడు కామాఖ్య మూవీ కోసం ఈ గెటప్ చెప్పొచ్చు, అంతేనా? చెప్పొచ్చు. యా, దాంట్లో ఒక సస్పెన్స్ ఉంది, ఒక థ్రిల్లర్ జానరా కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడడం ఇస్ నాట్ పాసిబుల్. బట్ యా, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ హిడెన్ థింగ్స్ ఇన్ ఇట్. కానీ ఆ టెంపుల్ దగ్గర చాలా హిడెన్ థింగ్స్ ఉంటాయి మేడం. కరెక్ట్.
వెరీ పవర్ఫుల్. అది చాలా పవర్ఫుల్. Yeah. నాకు తెలిసి నేను ఒక్కనే షూట్ చేశాను అక్కడ. అవునా? అవును. ఓ వావ్, ఓకే. అన్ని ఇక్కడ టెంపుల్స్, ఒరిస్సాకి వెళ్ళి. కామాఖ్య, ఓకే. మొత్తం అన్ని టెంపుల్స్ చేశాను షూట్. చాలా ఒక వైబ్ అది. అవునా? దాని బ్యాక్ సైడ్ వైబ్రేషన్ ఉండే ఉంటది ఒక కదా. రివరు. నా టీం నుంచి చాలా మంది వెళ్ళారు. నేను ఐ డెంట్ గెట్ ది ఆపర్చునిటీ టు గో, బట్ ఐ హోప్ రిలీజ్ అవ్వదకు ముందు ఆర్ జస్ట్ రైట్ ఆఫ్టర్ ఐ వాంట్ టు గో అండ్ సీ, జస్ట్ ఫీల్ ద వైబ్రేషన్, ఫీల్ హర్ ఆరా. ఓకే ఓకే. బట్ అభి డైరెక్టర్ కదా. అవును. బట్ అభి టైటిల్ కామాఖ్య అనగానే మీకు తెలుసా కామాఖ్య ఒక టెంపుల్ ఉంది, చాలా పవర్ఫుల్ టెంపుల్. I've heard about Kamakhya Devi, but I haven't visited the temple. Okay. అది సో అందుకే నాకు అంత అది తెలీదు. బట్ అభి గారు ఎక్స్ప్లెయిన్డ్ a lot about Kamakhya temple. He has visited. దీంట్లో ఉన్న ఆనంద్ గారు వెళ్ళారు. సో దెర్ ఆర్ సమ్ పీపుల్ దట్ హ్యావ్ విజిటెడ్, అండ్ కొన్ని టెంపుల్స్ లో ఒక వేరేలాగా వైబ్రేషన్ ఉంది కదా, అది చాలా మంది చెప్పారు నాకు. ఎక్స్పీరియన్స్ చెప్పారా వాళ్ళు? యా. అండ్ లాస్ట్ 3-4 years నుంచి మోస్ట్ ఆఫ్ ద సౌత్ యాక్టర్స్ కామాఖ్య టెంపుల్ విజిట్ చేస్తున్నారు. అవునా? ఓకే, సో ఐ షుడ్ ఆల్సో గో. యా డెఫినెట్ గా మేడం, విజిట్ చేయాలి. బట్ రెడ్ సారీతో వెళ్ళాలి మీరు. అవునా? ఓకే, దేర్ ఇస్ ఎ రెడ్ కనెక్షన్ ఉంది కదా. రెడ్ చాలా ఇష్టం కామాఖ్య అమ్మ దేవత. సో బట్ స్టోరీ విన్నప్పుడు కొంచెం భయం వేసిందా? కొంచెం, బికాజ్ ఇది నేను ఎప్పుడు చేయలేదు, ఈ జానర్లో చేయలేదు. అండ్ ఇది ఆల్సో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో ఇన్స్పైర్ అయిన స్టోరీ. సో సమ్ టైమ్స్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఇలాంటి స్టోరీస్ మన మధ్య జరుగుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ వెన్ some stories are just so fantastical that it's like, oh wow, దీంట్లో I have to be a part of it అని అనిపిస్తుంది. Okay. So that is why, and I'm always looking for variety, as I said earlier. ఎప్పుడు ఒకేలాగా ఉండడం నాకు ఇష్టం లేదు. So this was a very something that I've never done before. కానీ బ్రేక్ చేశారు. ఓన్లీ హోమ్లీ క్యారెక్టర్స్ కి అభిరామి గారు సెట్ అవుతారు అనే దాన్ని బ్రేక్ చేసేసారు. Yes. మొన్న రీసెంట్ గా అర్జున్ గారు మీరు చేసింది అయితే బ్లాస్ట్, రియల్ గానే బ్లాస్ట్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా. ఈవెన్ ఐఎమ్ ఆల్సో నాట్ ఎక్స్పెక్ట్. అది ఏంట్రా ఇంత బాగుంది, ఏంటి ఇంత అసలుకి ఒక రేంజ్ లో కుమ్మేశారు మీరు కరాటే గిరెట్టి. కొంచెం బీ కేర్ఫుల్, ఎక్కువ మాట్లాడకండి. నాకు చాలా ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు. ఎక్కేస్తారు ఒక్కసారి పైకి. ఆఫ్ కోర్స్. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా బ్లాస్ట్ ఎంత బ్లాస్ట్ అవుతుంది, బ్లాస్టింగ్ పెద్ద బ్లాస్ట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరికి ఇష్టం అవుతుంది. మనం we had a confidence. Okay. Because while shooting also, edit చూసినప్పుడు, even before release, the team had seen the film, and Ravi Basrur gari music తో there is ఏమో ఒకటి ఉంది దీంట్లో, అదని మనం అందరికి ఆ ఒక ఐడియా ఉండింది. అండ్ ఆడవాళ్లతో ఇంత పెద్ద ఒక ఫైట్ చేయించడం ఇస్ అ బిగ్ డీల్. లైక్ విజయశాంతి గారు లాగా. yes, after so long ఆ ఒక స్క్రీన్ లో చూడడం, వాళ్ళకి ఆ హైప్ ఇవ్వడం, ఎలివేషన్ ఇవ్వడం, ఐ థింక్ ది ఆడియన్స్ రియలీ లైక్డ్ ఇట్. ఓకే, దానికి ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పాలి. కలెక్షన్ ఎంత వచ్చిందో తెలుసా? వర్ ఆల్మోస్ట్ క్రాసింగ్ 80 crores క్రాస్ అయింది. 80 crores. బడ్జెట్ ఎంత తెలుసా అసలు? అది నాట్ ఈవెన్ సగం కన్నా తక్కువ. 1/4 ఏమో ఉంటది. ఓకే, కానీ మీ కెరీర్ లో ఐ థింక్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిలిం ఇలాంటి ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఫైటింగ్ క్యారెక్టర్. yes, first film. yeah, కొత్తగా అనిపించింది. yes for sure. డెఫినెట్ గా ఎవరు గుర్తొచ్చారు మైండ్ లోకి? మీకేమో మాల్లేశ్వరి గారు, ఇక్కడేమో విజయశాంతి గారు. yeah, definitely. Also now Samantha has also done 90 Bangaram, there is Sweetie Anushka who's done a lot of fighting on scene. When you look at Priyanka Chopra, there are a lot of women who have done very strong, very powerful fighting roles chesina ఎన్నో ఆడవాళ్ళు ఉన్నారు. అండ్ ఈవెన్ హాలీవుడ్ లో చూస్తే కూడా ఎన్నో ఆడవాళ్ళ అలాంటి క్యారెక్టర్స్ ఉంది. ఐ థింక్ దెర్ ఇస్ మోర్ స్కోప్ ఫర్ విమెన్ టు కమ్ అవుట్ అండ్ ఫైట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడున్న ఈ జెన్జీ కిడ్స్, జెన్జీ ఆల్ఫా ఇవన్నీ వచ్చిన తర్వాత అన్ని బయటకు వచ్చేస్తాయి. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ ఉమెన్, జెండర్ ఏం అక్కర్లేదు. బట్ బేసికల్లీ వేర్ ఆర్ యూ ఫ్రమ్? వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? కేరళ నుంచి పుట్టింది పెరిగింది అన్ని కేరళలోనే.
దాని తర్వాత కొంచెం ఐ థింక్ 2-3 years చెన్నైలో ఉన్నాను 4 movies షూట్. అప్పుడు ఎక్కువ తెలుగు సినిమా చేసేదాన్ని. దాని తర్వాత యుఎస్కి వెళ్ళిపోయాను. అక్కడ ఒక 17 years ఉన్నాను. దెన్ బ్యాక్ టు ఇండియా. ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను. బట్ ఐఎమ్ అ గ్లోబల్ కైండ్ ఆఫ్ అ పర్సన్. ఐ డోంట్ లైక్ గ్లోబల్ స్టార్. గ్లోబల్ స్టార్ అని ఐ డోంట్ నో. ఐఎమ్ అ గ్లోబల్ హ్యూమన్. ఓకే. యా, ఐ డోంట్ లైక్ పుట్టింగ్ బౌండరీస్ అండ్ బార్డర్స్. అంటే యాక్చువల్గా ఒక యాక్టర్ లైఫ్లో ఒక చోట పుట్టి ఇంకొక చోట పెరిగి ఇంకొక చోట సెటిల్ అయ్యి ఇంకొక చోట సినిమాలు చేయటం రేర్. కరెక్ట్. సో మీరు మలయాళంలో పుట్టారు, చెన్నైలో పెరిగారు, ఇక్కడ సినిమాలు చేస్తున్నారు, కన్నడలో అంటే బెంగళూరులో సినిమా చేస్తున్నారు. బెంగళూరులో ఉన్నాను, స్టే చేయడం బెంగళూరు. 4 languages ఫుల్ గా వచ్చేసి. ఎస్, ఐ థింక్ సో. యా, నల్లా తెలియం. నా తెలుగు పర్లేదా? బాగుంది. తెలుగు చాలా బాగుంది మేడం. యాక్చువల్లీ నా హస్బెండ్ నన్ను టీస్ చేస్తారు. కొన్ని రోజు ముందు వి థాట్ ఓకే చెన్నైలో సెటిల్ అవుదాం, ఎక్కువ తమిళ సినిమానే చేస్తున్నాను అని కొంచెం ఆలోచించాము. ఓకే. ఆల్మోస్ట్ గాట్ అ ప్లేస్ దేర్ కూడా. ఓకే. అండ్ దెన్ హీ సెడ్ వద్దు మనం ఇక్కడే ఉండిపోద్దాం, నువ్వు ఏం పని చేస్తావు అక్కడికి వెళ్తాము మనం, దాని తర్వాత ఎక్కువ తెలుగు సినిమా చేస్తావు, నువ్వు హైదరాబాద్కి వెళ్ళిపోతావు, మనం ఇక్కడే ఉండిపోతాము. సో అన్ని చోట ఒక ఇల్లు కావాల్సి వస్తుంది, అందుకే ఇక్కడే ఉండిపోతాం, అదే బెస్ట్ అని నన్ను టీస్ చేస్తూ ఉంటారు. కానీ తెలుగు ఎక్కడ నేర్చుకున్నారు? చాలా సినిమాలోనే చేసి వచ్చేసింది. అంతే అంతే చేస్తే సినిమా తెలుగు వచ్చేస్తుందా? ఇప్పుడు వచ్చింది. మిగతా హీరోయిన్స్ ఎవరు మాట్లాడరు అందుకని. వాళ్ళ గురించి నేనేం చెప్తాను, అది చెప్పగలను. వాళ్ళకి తెలుగు వచ్చు కానీ రానట్టు. అది నాకు తెలీదు. నాకు లాంగ్వేజెస్ మీద నాకు చాలా మర్యాద. అండ్ ఆల్సో ఐ ఆల్సో ఫర్మ్లీ బిలీవ్ ఇప్పుడు మనం ఒక లాంగ్వేజ్ లో మనం యాక్ట్ చేస్తున్నామంటే ఆ ఆడియన్స్ తో మనం కమ్యూనికేట్ అవ్వాలి. వాళ్ళు నాకు ఇచ్చిన మర్యాద ఈస్ బికాస్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్ దట్ ఐఎమ్ గివింగ్. వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తే, వాళ్ళ లాంగ్వేజ్ లోనే కమ్యూనికేట్ చేస్తే నేను వాళ్ళకి ఇచ్చిన మర్యాద. బాగా లైక్ చేస్తారు ఇంకా. యా, ఇట్ ఈస్ అట్ కనెక్ట్ ఆల్సో. I am an entertainer. My responsibility is to connect with you. దానికి లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. సో తప్పు వచ్చినా పర్లేదు, మాట్లాడాలి, ఆ ప్రయత్నించాలి, అది నా పాలసీ. కానీ తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేశారు అభిరామి గారు చెప్పాలంటే. ఆ తక్కువ టైంలోనే ఆమె తెలుగు నేర్చుకున్నారు, తెలుగులో ఉన్న ఆడియన్స్ కి తెలుగులోనే కనెక్ట్ అవ్వాలని అది మీరు ఫిక్స్ అయ్యారు, చూసారండి మీ మైండ్ లో. అండి నిజంగా గ్రేట్ అండి అది. అండ్ డబ్బింగ్ కూడా నేనే చేస్తాను. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ ఆల్సో కొంచెం నా అటం. that is my stubbornness. That నేనే నా క్యారెక్టర్స్ కి డబ్బింగ్ చేయాలి అని. సో మాట్లాడుతూ బెటర్ అవుతుంది కదా. కామాఖ్య కూడా మీరే చెప్పేశారు. కానీ చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి కదా. అవును, ఇలాంటి మూవీస్ లో చాలా కష్టపడి ఏదో ఒక డైలాగ్ చెప్పండి చూద్దాం. చెప్పను. ఓ, ఈ సినిమాలో ఓన్లీ యాక్షన్ ఎక్కువ. Yes, this is also part of, this is a character in our movie. Okay. It's a magic box. కానీ ఇవన్నీ సింగిల్ టేక్ లో అయిపోయినాయి అభిరామి గారు, లేకపోతే ఎక్కువ టేక్స్ తీసుకున్నారా? కొంచెం ఎక్కువ టేక్స్ తీసుకున్నారు, బికాస్ దాంట్లో ఉన్న మ్యాజిక్ మనం ఎవరు హ్యాండిల్ చేయలేకపోయాము. సో మీరు ఒకసారి చూడండి. కానీ ఇంత హోమ్లీగా ఉండే ఒక హీరోయిన్ ని ఇలాంటి క్యారెక్టర్ కి పెట్టాలని అభి గారికి ఎందుకు అనిపించింది అసలుకి? అడిగారా ఫస్ట్ మీరు? అడిగాను, ఎగ్జాక్ట్లీ అదే అడిగాను. He said a character ki you, but see my character is a housewife. Okay, there are situations that will make you feel the thrill and the horror. There has to be a relatability. Okay, ఈ అమ్మాయి అంటే ఓకే ఇది ఒక నాకు నచ్చిన ఒక అమ్మాయి అని అనిపించాలి. సో దాట్ క్వాలిటీ ఐ బ్రింగ్ టు ద క్యారెక్టర్. ఓకే, అందుకే అభి గారు నాకు ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చారు. బట్ బికాస్ ఆఫ్ సిచ్యువేషన్స్ దేర్ ఆర్ థింగ్స్ దట్ హ్యాపెన్ అరౌండ్ హర్. సో ఇద్దరు నేమ్ లో అభి వచ్చేసింది. ఎస్, ఈ సెట్ లో చాలా కన్ఫ్యూజన్ జరిగింది. ఎవరో అభి అని పిలుస్తారు, మనం ఇద్దరు ఎస్ అని అడుగుతాము. సో ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ ద మూవీ నాకు వేరే పేరు ఇచ్చేసారు. ఓకే, ఏం పేరు ఇచ్చారు? దివ్య అని పిలుస్తారు నన్ను, బికాస్ మై ఒరిజినల్ నేమ్ దివ్య కాబట్టి అందరూ దివ్య మేడం అని పిలుస్తారు. కానీ అభిరామి గారు, నేను ఆల్మోస్ట్ 99% హీరోయిన్స్ అందరికి రియల్ నేమ్ ఒకటి ఉంటుంది, స్క్రీన్ నేమ్ ఒకటి ఉంటుంది. మేబీ సెంటిమెంట్ కావచ్చు, లేకపోతే సక్సెస్ రేట్ తక్కువగా ఉన్నప్పుడు నేమ్ చేంజెస్, న్యూమరాలజీ బాగా నమ్ముతారు హీరోయిన్స్. కరెక్ట్. మీరు అలాంటిది నమ్మారా మేడం, లేకపోతే లేదు ఆల్ ఆఫ్ సడన్ అలా జరిగిపోయింది? ఆల్ ఆఫ్ సడన్ నేను మొదలెట్టినది మీ పనితోనే, యాంకరింగ్ తోనే. సో అప్పుడు నన్ను అడిగారు, మీకు ఏమైనా నేమ్ చేంజ్ ఆశ ఉందా అని అడిగారు. సరే చేంజ్ చేసేద్దామని నన్ను అభిరామి అని చెప్పి. ఎవరు మీకు నామకరణం చేశారు? మీకు మీరే చేసుకున్నారు? ఓకే.
కానీ ఇప్పటికి రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ అందరూ దివ్య అని పిలిచేవారు, అందరూ కొత్తగా దివ్య ఉంటుంది కదా. దివి అని పిలుస్తారు, అభి అని జస్ట్ ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం నన్ను అభిని పిలుస్తారు. ఓకే, సో దివ్య అని ఒక్కసారి అందరూ అరవచ్చు కదా. కానీ ఇప్పుడు నాకు దివ్య అని పేరు కూడా చాలా ఇష్టమే. ఇట్స్ అ స్వీట్ నేమ్. ఓకే, కానీ అభి గారు ఒక యాక్టర్, అవును, ఈజ్ నాట్ డైరెక్టర్. కానీ అతను డైరెక్ట్ చేసినప్పుడు ఎలా అనిపించింది మేడం? అంటే అంత కాన్ఫిడెన్స్గా ఉన్నారో సెట్లో చేయగలను? ఎందుకంటే ఒక కామాఖ్య అంటే డెఫినెట్గా ఇది అందరికీ సెంటిమెంట్గా వర్కౌట్ అయ్యే ఒక మూవీ అని కొంతమంది అనుకుంటారు, కానీ స్క్రీన్ మీద చూసేటప్పుడు అర్థం అవుతుంది దాంట్లో కష్టం. చిన్నది కూడా ఈజీగా మనం పట్టేయచ్చు ఇలాంటి మూవీస్లో. కరెక్ట్, అంత ఈజీ కాదు. నార్మల్ ఒక కామెడీ పిక్చర్, ఒక రొమాంటిక్ పిక్చర్ లాగా చేయలేం ఇలాంటి పిక్చర్స్. ఎలా చేశారు డైరెక్టర్ అసలుకి? యాక్చువల్లీ హీస్ అ వెరీ స్ట్రాంగ్ డైరెక్టర్. అందరికీ ఒక విజువల్ లాంగ్వేజ్ ఉండదు. కొంతమంది చాలా బాగా నరేట్ చేస్తారు, కొంతమంది చాలా బాగా ఎడిటింగ్ సెన్స్ ఉంటుంది, కొన్ని వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ విజువల్ లాంగ్వేజ్. సో ఇది అన్ని కలిపి వచ్చేదే విజువల్ లాంగ్వేజ్ అనేది. ఎక్కడ ఆడియన్స్కి పల్స్ రేట్ ఎక్కువ చేయాలి, ఎక్కడ వాళ్ళని కామ్గా పెట్టుకోవాలి, ఎక్కడ నవ్వించాలి, అవన్నీ I think he has a very strong grasp on that. Okay. And he is known for comedy. But there is no comedy. Complete different world. Different genre. But his previous movie is a comedy movie. Chiranjeeva anedi. There is some serious element to it, but it has mostly comedy. Okay. I think that was his little bit of a comfort zone. I think for him also it was a challenge. Okay. But I don't think there was much that was edited out. ఎంత కావాలో అంతే టేక్సే చేస్తారు, ఎంత కావాలో అంత మెటీరియలే తీస్తారు. అండ్ హీస్ వెరీ క్లియర్ అబౌట్ విజువలీ కూడా ఈ మూవీ ఎలా కనిపించాలి అనేది. అండ్ దట్ ఈస్ ఆల్సో క్రెడిట్ టు అవర్ డిఓపి as well, బికాస్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద మూవీ ఒక ఇల్లులో జరుగుతుంది. సో విత్ ఇన్ దట్ కన్ఫైన్డ్ స్పేస్, ఒక చిన్న స్పేస్లో ఒక మూవీ పేస్ ఉండాలి. ఎటు పెట్టినా అదే ఇల్లు, బట్ యూ హ్యావ్ టు ఫీల్ ద స్పీడ్ ఆఫ్ ద మూవీ. ఓకే, అదే దట్ ఈస్ అ ఛాలెంజ్. బట్ మన స్కూల్ డేస్ అప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ డిస్కస్ చేస్తూ ఉంటారు అబౌట్ ఇదంతా ఎక్కువ చేతబడులు చేస్తుంటారు పిల్లలకి, జాగ్రత్త. ఇన్ కేస్ మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా గానీ మేబీ ఎవరన్నా చేశారేమో ఒక చిన్న డౌట్స్ ఉంటాయి. నమ్ముతారా మీరు? లైక్ నజర్, అవును. జరిగిందా మీ లైఫ్ లో ఎప్పుడైనా? సూపర్ న్యాచురల్ ఒక్కసారి జరిగింది. ఎప్పుడు? యాక్చువల్లీ నా నాన్నగారు, నాట్ నాన్నగారు, వాట్ యూ సే ఫర్ తాతానా? తాత. ఓకే. ఆఫ్టర్ హిస్ పాసింగ్ అవే ఐ హర్డ్ హిస్ వాయిస్. ఒకసారి విన్నాను. ఓకే. అండ్ నాకు నా అమ్మకి వినిపించింది. అండ్ బోత్ ఆఫ్ us, this was probably a week after he passed away. మనం అందరం కూర్చుని మాట్లాడుతున్నాము అండ్ సడన్లీ తాతగారి వాయిస్ వినిపించింది. Just my mother and I heard. Okay. And then manamandru, we just looked at each other and we ran to his room and just checked because we know he's passed away, he's not there ani telusu. But anta spashtamga and clear ga vinipinchindi. Attachment ekku untunda meeku taataki? I am the only grandchild. Okay. Vere grandchild ever leru. And I am his favorite person in the world. Okay. Adi naaku kuda he was also my very favorite, very close. That was the only time I've actually felt it. But sometimes when you go to a place you feel like weird energy feel avutadi. Nen chadvina college kuda it's like almost 200 years old. So there are buildings there which are older than that. Appudu konni rooms lo koncham eerie feeling vastadi. Avunu. Night lo akkada vellamu అలాంటి ఫీలింగ్స్ వచ్చాయి. బట్ డైరెక్ట్ గా ఏం లేదు. మీకు వచ్చిందా? నాకు చాలా టైమ్స్ అనిపించింది. అందుకే స్టోరీ నాకు ఒక్కసారిగా నాకు ఎక్కువ దేవుళ్ళు పిలిచినట్టు వస్తుంది ఎందుకో. ఓ, సో గుడ్ ఎనర్జీ, గాడ్స్ పిలిచినట్టు వస్తుంది. సరే, అండ్ దెన్ ఎక్కువ అదే వస్తుంది. బట్ ఎలా తెలుసు గాడ్ పిలుస్తున్నారని? స్నేక్స్ వస్తాయి. ఓకే. అవి బ్లెస్ చేస్తారు. బ్లెస్ చేసినట్టుగా నిద్ర లేపినట్టు వస్తాయి. ఓ, డ్రీమ్ లో ఒక్కసారి లేచేస్తాను నేను. ఓకే, ఎక్కువ అదే జరుగుతుంది లాస్ట్ 2 years నుంచి ఐ థింక్. వావ్. కానీ దెన్ దాని వల్ల ఏమైనా చేంజ్ వస్తుందా మీ జీవితంలో? చేంజ్ ఏం లేదు, డెఫినెట్ గా ఒక ఫీల్. అంటే నేను మార్నింగ్ లేచిన ఒక 1 hour అయితే దాని గురించే థింక్ చేస్తూ ఉంటా. నాకే ఎందుకు వస్తుంది, వేరే వాళ్ళకి కూడా వస్తుందా అని అడగాలనిపిస్తుంది. ఈ రోజు అడిగాను మిమ్మల్ని అందుకే. Do you feel telepathy with people? No.
I felt telepathy with people. So there might be a friend that you have, వాళ్ళతో ఎక్కువ సంవత్సరాల నుంచి మాట్లాడలేము, ఏమో ఒక కారణం కోసం మనం వాళ్ళ గురించి ఆలోచిస్తాము, ఓకే ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే కాల్ వస్తుంది వాళ్ళతో. ఓకే సో దాట్ కనెక్షన్ ఇస్ దేర్. సంబడి విల్ గో నాక్, హే షీస్ థింకింగ్ అబౌట్ యూ, గివ్ హర్ అ కాల్ అని. అలాంటి ఇట్ హెస్ హ్యాపెన్ టు మీ సో మెనీ టైమ్స్. సో బిలీవ్ అవుతారు అన్ని మీరు కర్మ కర్మ ఐ బిలీవ్, Yeah. ఐ డెఫినెట్లీ బిలీవ్ ఇన్ కర్మ. బ్లాక్ మ్యాజిక్ లో అంత నమ్మకం లేదు, మన డెస్టినీ మనమే రాస్తాము అని నమ్ముతాను. ఎగ్జాక్ట్లీ బట్ ఎవరు నమ్ముతారో వాళ్ళ నమ్మకం ఇస్, ఐ రెస్పెక్ట్, అది రెస్పెక్ట్ చేస్తాను. ఎవరి మీద ఐ డోంట్ సే అచ్చి ఎందుకు అని అలా చెప్పను. బట్ గాడ్ ని కూడా బాగా బిలీవ్ అవుతారు కదా. గాడ్ అంటే స్పిరిచువల్, గుడికి వెళ్ళాలి, పూజ చేయాలి, జపం అంటే చెప్తారా, జపం చేయాలి, అదన్నీ ఐ డోంట్ థింక్. ఐ బిలీవ్ ఇన్ అ ఫౌండేషన్ దట్ ఐ హ్యావ్ టు బి గుడ్ టు అనదర్ పర్సన్. ఓకే ఇంకొకరితో కైండ్నెస్ తో బిహేవ్ అవ్వాలి. ఓకే కైండ్నెస్ ఇస్ ద ఫౌండేషన్, కైండ్నెస్ అండ్ లవ్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ లైఫ్ అని నమ్ముతాను. కానీ మీరు రియల్ లైఫ్ లో చాలా సెన్సిటివ్ అని నాకు తెలుసు. సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు దేవుడిని కూడా ఎక్కువ నమ్ముతారు కదా. సో ఏది జరిగినా కానీ దేవుడికే ఎక్కువ చెప్పుకుంటారు, వేరే వాళ్ళతో షేర్ చేసుకోరు. కానీ రియల్ లైఫ్ లో నేను అనుకుంది ఇది అనుకున్నాను, మరి రియల్ లైఫ్ లో మీరు ఎలా ఉంటారు నాకు తెలియదు అసలు. వేరే వాళ్ళు చెప్తే విన్నాను అంతే. సెన్సిటివ్, ఎస్ డెఫినెట్లీ, బట్ యాజ్ ఐ సెడ్, ఐ రెస్పెక్ట్ ఆల్ పీపుల్స్ ఫేత్స్. ఓకే మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే ఐ విల్ సిట్ అండ్ లిసన్ టు యువర్ స్టోరీస్. ఓకే నాకేంటంటే ఒకరొకరికి ఒక్కొక్క నమ్మకం ఉంది, లెట్ దెమ్ బీ విత్ దేర్ నమ్మకం. ఎందుకు నా నమ్మకం నీ మీద ఇదే నువ్వు ఫాలో అవ్వాలి అంటే ఎందుకు? నీ నమ్మకం నీకు, నా నమ్మకం నాకు. సో వాట్ అబౌట్ యువర్ హస్బెండ్? నా అలాగేనే, అలాంటే హీఈస్ ఆల్సో వెరీ వెరీ ఓపెన్ పర్సన్, వెరీ రెస్పెక్ట్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. అగైన్ కైండ్నెస్, నా బిడ్డని కూడా అలాగే పెంచుతాము. నువ్వు అందరితో కైండ్నెస్తో బిహేవ్ అవ్వాలి, ఎవరిని హర్ట్ చేయకు, నువ్వు ఎలా చేస్తావో అలాగే నీకు తిరిగి వస్తుంది. అదే, దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ లైఫ్. నో, ఎగ్జాక్ట్లీ. You give bad to people, you will receive bad. You give good to people, you will receive good. బట్ మీ మూవీ ఇండస్ట్రీలో చాలా కష్టం, లేడీస్ కి సపోర్ట్ లేకపోతే హస్బెండ్ గానీ ఫాదర్ గానీ ఎస్పెషల్లీ. బట్ మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది మేడం? ఎందుకంటే మీ షెడ్యూల్స్ హైదరాబాద్ ఉంటాయి, చెన్నై ఉంటాయి, కేరళ ఉంటుంది, లేకపోతే ఎక్కడో ఉంటారు, చెప్పలేం. 100% సపోర్ట్ ఉంది. నా హస్బెండ్ నాకు నా చిన్నప్పటి నుంచి తెలుసు, మేమిద్దరు స్కూల్ ఫ్రెండ్సే. ఓకే, సో కలిసే పెరిగాము. హీస్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఓకే, అండ్ అతని కన్నా పెద్ద సపోర్టర్ నాకు వేరే ఎవరు లేరు. ఓకే, హీ విల్ ఆల్వేస్ సే, నువ్వు నీ డ్రీమ్స్ ని ఫాలో చేయి, నేను ఉంటాను, నేను అన్ని చూసుకుంటాను, నువ్వు జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ డ్రీమ్స్, యాజ్ అ ఫ్యామిలీ వీ విల్ గ్రో టుగెదర్ అని. కానీ 2000 and 2010 వరకు ఆల్మోస్ట్ ఇలాంటి మూవీస్ ఎక్కువ వచ్చాయి. చిన్నప్పటి నుంచి స్కూల్ ఫ్రెండ్స్ పెద్ద నా జీవితం ని చూసి రాశారేమో. అవి ఓన్లీ చెప్పడం వరకే అనుకుంటాం కానీ రియల్ గా జరిగాయి అనుకుంటాం కదా. బట్ మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడే జరుగుతుంది ఇది. యాక్చువల్ గా స్కూల్ ఫ్రెండ్స్ పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు మేడం. తక్కువ ఉంటారు, కరెక్ట్. ఐ డోంట్ నో, నాకు ఐ జస్ట్ ఫీల్ లైక్ హీస్ అ వెరీ సెన్సిబుల్ పర్సన్. నాకు ఐ డోంట్ ఫీల్ లైక్ ఐ నీడ్ టూ మచ్ మనీ, చాలా అందంగా ఉండాలి, ఇలాంటి ఇల్లు ఉండాలి, ఇలాంటి కార్ ఉండాలి, అదన్నీ ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్ టూ మచ్. ఈ రోజు ఉంటది, రేపు ఏమో జరగవచ్చు, అవన్నీ పోవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. అగైన్ ఐ కమ్ డౌన్ టు ద ఫౌండేషన్ ఆఫ్ లైఫ్. ఫిలాసఫీస్ మ్యాచ్ అవ్వాలి, రెస్పెక్ట్ ఉండాలి, ఇద్దరి మధ్య రెస్పెక్ట్ ఉండాలి, సంతోషంగా బ్రతకాలి. దట్స్ ఇట్. సూపర్ మేడం. అంటే ఎప్పుడు అనిపించింది ఫ్రెండ్ వైఫ్ అయితే బాగుండని అతనికి అనిపించింది, లేదా ఫ్రెండ్ హస్బెండ్ అయితే బాగుండని మీకు అనిపించింది? ఫస్ట్ చాలా సంవత్సరాలు అయింది పెళ్లి జరిగి, కానీ అనిపించింది మాత్రం లైఫ్ మొత్తం గుర్తుంటుంది మనకి డెఫినెట్ గా. ఐ డోంట్ థింక్ ఇట్ వాజ్ వన్ మూమెంట్. ఐ థింక్ అది గ్రాడ్యువల్ గా అలా అనిపించింది. యూ ఫాల్ ఇన్ లవ్ విత్ సంబడి, ఒక మూమెంట్ లో జరిగేది కాదు. అట్లీస్ట్ నాకు అలా జరగలేదు. ఒకరిని చూడడం, how he treats other people, అది నాకు నచ్చింది. how he is intelligent, అది నాకు నచ్చింది. he speaks about so many things in life. he likes science, he likes finance, he likes philosophy. అవన్నీ మాకు మాట్లాడడానికి ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి.
ఓకే. సో అది నాకు ఇష్టం. వాట్ హీస్ డూయింగ్ మ్యామ్? హీస్ డూయింగ్ హిజ్ ఓన్ బిజినెస్. ఓకే. హెల్త్ కేర్ లో తన సొంత బిజినెస్ ఉంది. Hmm. బట్ హీఈస్, ఐ థింక్ ఐ డోంట్ నో, ఐఎమ్ సో మచ్ ఇన్ లవ్ విత్ హిమ్. ఇప్పటికి ఎస్. బట్ అవుట్డోర్ షూట్ కి వెళ్తారు, బాగా మిస్ అవుతుంటారు కదా? వస్తుంటారా మీతో పాటు? ఇద్దరిని మిస్ చేస్తాను. నా ఆ. బిడ్డని మిస్ చేస్తాను, అతన్ని మిస్ చేస్తాను. డైలీ వీడియో కాల్స్ చేస్తాము. ఆ, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఓకే. ఇఫ్ ఐ హ్యావ్ ఒక మంచి సెట్ దొరికితే, లైక్ ఇట్ షుడ్ బి చైల్డ్ ఫ్రెండ్లీ ఆల్సో. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ట్రావెల్ విత్ అవును, చిల్డ్రన్ అవును, కదా, అవును, నీకు అవును. తెలుసు. సారీ, మీకు తెలుసు. ಅದು కరెక్ట్ సెట్ దొరికితే దెన్ దే విల్ కమ్ స్టే వేర్ ఐ యామ్. అదే మంచి ప్రొడ్యూసర్, మంచి డైరెక్టర్, మంచి ఫ్రెండ్స్ అయితే ఓకే. సెట్ లో ఒక బిడ్డ వస్తే దే షుడ్ గివ్ మీ ద స్పేస్ టు బి ఏబుల్ టు బీ విత్ హర్ అండ్ బీ విత్ ద సెట్. అండ్ ఎక్కువ ఇఫ్ దేర్ ఇస్ లైక్ అ లాట్ ఆఫ్ నైట్ షూట్స్, అది కుదరదు. ఇఫ్ ఇట్స్ అ వెరీ హార్డ్ లైక్ ఇమోషనల్, హెవీ ఇమోషనల్ సిచ్యువేషన్, నేను బిడ్డని తీసుకురాను. ఓకే. Because if she sees me crying in the monitor, she will come running to me, mama, mama అని చెప్పేసి వస్తుంది. ఓకే. So I can't bring her to those kind of sets. ఓకే. So కానీ మీరు లేకపోతే మేనేజ్ చేయగలుగుతారా సార్? చేస్తారా? లేకపోతే కేర్ super టేకర్స్? dada. No, he's super dada. He's very hands on. ఓకే. He's జస్ట్ 4 years old. 4 years old. Huh? Yeah. ఓకే. చాలా కష్టం But కదా 4 you years know old. na, I know. డాడీ గర్ల్స్ కి ఉన్న ఒక Attachment. రిలేషన్షిప్ Yeah, yeah. అది స్పెషలే కదా. అది మమ్మ ఎంత ట్రై చేసినా దాని మధ్య రావడం, అది ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే. డోంట్ యు థింక్ సో? మీరు చెప్పండి. మీకు ఒక అమ్మాయి డెఫినెట్ గా ఉంటుంది మేడం. బట్ మీ హూ డిక్టేట్స్? మీ అమ్మాయి చెప్పేది కదా మీరే వింటారు. వింటాం. మీరు చెప్పేది మీ అమ్మాయి నో డాడా ఐ డూ దిస్ అని చెప్తే మీరు ఓకే మమ్మ అని చెప్తారు కదా. మనమే కాంప్రమైజ్ అవుతాం. అదే ఎగ్జాక్ట్లీ. సో డాడీస్ అండ్ డాటర్స్ ఆర్ స్పెషల్. ఓకే. కానీ నిజంగా గ్రేట్ అయితే. సార్ పేరు ఏంటి మేడం? రాహుల్. రాహుల్ గారు. రాహుల్ గారు మీరు చాలా లక్కీ అండి. No, we're both lucky to have each other. We're both lucky to have each other. ఓకే. సో ఇప్పుడు కంప్లీట్ గా సార్ బెంగళూరులోనే మొత్తం ఫ్యామిలీ. కానీ మీరు ఇప్పుడు తెలుగు పిక్చర్స్ ఎక్కువ చేస్తున్నారు కదా మేడం? అవును. లాస్ట్ 3-4 years నుంచి. ఇప్పుడు కూడా ఒక 3 మూవీస్ జరుగుతున్నాయి. 12A రైల్వే కాలనీ, 12B రైల్వే కాలనీ రైల్వే కాలనీ చేశాను. చేశారు. అవును. ఇప్పుడు ఇంకోటి ఎల్లమ్మ అనే మూవీ జరుగుతున్నాయి. ఓ ఎల్లమ్మ. Yeah, so that's యాక్చువల్లీ also- ఎల్లమ్మ మీద నితిన్ చేయాలి ఫస్ట్. ఫుల్ Oh, yeah? వైరల్ అప్పుడంతా ఎల్లమ్మ ఎలా Okay, ఉంటుందో ఎలా ఉంటుందో అని. okay. సో ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు చేస్తున్నారు కదా. Yes. సో దాట్ ఈస్ హ్యాపెనింగ్. మైత్రిలో ఒక మూవీ చేస్తున్నాను రామబరాజుతో. హీస్ డూయింగ్ ద డైరెక్షన్. ఓకే. సో ఇది జరుగుతుంది. 3-4 మూవీస్. దిల్ రాజు గారి కంపెనీలో ఒక మూవీ చేస్తున్నాను. ఓకే. సో కానీ గ్యాప్ తీసుకున్నారా లేకపోతే గ్యాప్ వచ్చిందా? నాకు టైమే లేదు నాన్న. ఐఎమ్ డూయింగ్ తమిళ్, ఐఎమ్ డూయింగ్ కన్నడ, ఐఎమ్ Okay. డూయింగ్ మలయాళం. ఓకే. సో కొంచెం గ్యాప్ వస్తుంది కదా. ఆల్మోస్ట్ 10 years తెలుగులో మూవీ చేయలేదు కదా మీరు? అప్పుడు గురించి మాట్లాడుతున్నారా? యా, దాట్ ఐ టుక్ అ గ్యాప్. ఒక 9 years నేను ఇండస్ట్రీలో లేను. ఎందుకంటే చెప్పవే చిరగాలి తర్వాత అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కంటిన్యూగా ఇంకొక సౌందర్య గారు వచ్చేసారు ఇండస్ట్రీకి. ఆల్టర్నేట్ మాకు మంచిగా ఉన్నారు Correct. శారీస్ తో. లేరు కదా శారీస్ కట్టుకున్న హీరోయిన్స్ లేరు. అవునా? చాలా తక్కువ కదా. రియల్లీ? ఓకే. చాలా తక్కువ. సో మీరు అలా కనిపించేసరికి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూస్తే 9 years బ్రేక్ తీసుకున్నారు. అవును, అవును. మళ్ళీ వచ్చేసాను కదా. మళ్ళీ శారీతో ఇప్పుడు వచ్చారు మేడం. కూడా చీర కట్టుకున్నాను. కానీ మీకు ఎక్కువ అంటే ప్రతి హీరోయిన్ కి ఉంటుంది మేడం డెఫినెట్ గా కొంచెం ఎక్స్పోజింగ్ చేసే క్యారెక్టర్స్ నచ్చుతుంది కానీ చేయలేం బికాస్ ఆఫ్ ఆల్రెడీ ఇలా ఆడియన్స్ మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు కాబట్టి. మీకు ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఎక్కువ ఇష్టం మేడం అసలు స్క్రీన్ మీద? ఐ డోంట్ హ్యావ్ వన్ కైండ్ ఆఫ్ ఇష్టం. అన్ని లాగా క్యారెక్టర్స్ చేయాలి. ఆల్ వెరైటీస్ చేయాలి. సమ్టైమ్స్ ఐ వాంట్ టు డూ విలన్, సమ్టైమ్స్ ఐ వాంట్ టు డూ సైకో కిల్లర్, ఓకే. సమ్టైమ్స్ ఐ వాంట్ టు డూ పాపం అమ్మాయి, సమ్టైమ్స్ ఐ వాంట్ టు డూ కామెడీ, ఫుల్ కామెడీ, సమ్టైమ్స్ ఐ వాంట్ టు డూ దొంగ అమ్మాయి, సమ్టైమ్స్ ఐ వాంట్ టు డూ కొట్టడం వల్ల అమ్మాయి. ఓకే. ఐ వాంట్ టు డూ ఆల్. ఆల్రెడీ అది మనం చేసేసారు. బట్ వెరైటీ ఉంటది కదా డెఫినెట్ గా. సో హీరో అన్ని ప్రతి సినిమాలో కొట్టుతారు. ఆల్రెడీ చేశారు, మళ్ళీ ఇంకా ఎందుకు చేస్తున్నారు అడుగుతారా? బట్ ఆ మూవీ తర్వాత ఎలా వచ్చింది రెస్పాన్స్ బయట? చాలా బాగా రెస్పాన్స్, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. థియేటర్కి వెళ్ళి ఆడవాళ్ళు ఎన్నో చూసారు. ఐ మీన్ ఇట్ వాస్ ఆఫ్టర్ ద ఫస్ట్ వీక్ ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ విమెన్ ఇన్ ద థియేటర్. అది చూడ్డానికి చాలా సంతోషంగా ఉండింది. అండ్ సో మెనీ విమెన్ రోట్ టు మీ ఆన్ ఇన్స్టాగ్రామ్,
wherever I go, they will say, చిన్న చిన్న పిల్ల వచ్చి చెప్తారు, బ్లాస్ట్ మ్యామ్, నువ్వు బ్లాస్ట్ మ్యామ్ కదా అని. సో the reach that it has had and the empowerment that it has given to women and girls, the confidence, I think that is so beautiful to watch. అవును, అందరూ అనుకుంటారు పెద్ద పెద్ద మూవీస్కే ఎక్కువ థియేటర్కి వస్తారని, కానీ కాంటెంట్ ఉంటే ఎలాంటి Yes. మూవీకైనా వస్తారు. లైక్ ఇప్పుడు బ్లాస్ట్, రేపు మళ్ళీ కామాఖ్య కావచ్చు, Yes, చెప్పలేం. yes, correct, రావాలి. ఈవెన్ నేను బ్లాస్ట్ గురించి నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. అవునా, మీరు థియేటర్లో చూసారా? థియేటర్లోనే చూశాను. Okay. అదే అప్డేట్స్ వచ్చిన తర్వాత ఏంటి బ్లాస్ట్ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారని, దెన్ ఐ వెంట్ టు ద మూవీ. చూడగానే ఈ బ్లాస్ట్ కనిపించారు. Yeah, చాలా హ్యాపీ అనిపించింది. yes, ఈవెన్ మా ఇంటి బంగారం కూడా మేడం, Yes. ఫస్ట్ అంత టాక్ ఏం రాలే, yeah, 1 or 2 days 3 days దాకా కూడా. oh yeah, okay. లేడీస్ సెకండ్ షోకి వెళ్ళటం కూడా స్టార్ట్ చేసేసారు. అదే, అప్పుడు రియలైజ్ అయ్యాను, ఓకే కాంటెంటే మాట్లాడుతుంది నిజంగానే బాగానే ఇప్పుడు yes, అనిపించింది. so happy for Samantha too, అవును. so happy for her. సో ఇప్పుడు మళ్ళీ కామాఖ్యలో డిఫరెంట్ రోల్. yes, మీరు ఎక్స్పెక్ట్ చేయరు. మొన్న బ్లాస్ట్ లో అలా కనిపించారు, మీరు అనుకున్న షేడ్స్ అన్ని ఇప్పుడు వస్తున్నాయి క్యారెక్టర్స్ అయితే. యా వెరైటీ వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏదన్నా చేస్తారా మేడం అలా అలా? మీరు చేయండి, మీరు కాదు, ఒక చూడండి పని దీంట్లో. చేద్దాం. డైరెక్టర్ మీతో చేయించారు కదా, అది ఫుల్ సెట్ కావాలి, దీపం Yes. అవన్నీ కావాలి. యా డైరెక్టర్ మీతో చేయించారు. ఆ, నేను ఒక చిన్న ట్విస్ట్ ఇక్కడ, ఓ మీతో డైరెక్టర్ ని చేయిద్దామని ఓకే. పిలిపించాను అందుకే. ఓ యు హియర్ ఆల్సో. మీరు ప్రత్యక్షం ఎవ్రీవేర్. మరి కామాఖ్య తీసి ప్రత్యక్షం అవ్వాలి తప్పదు. అది పవర్ ఆఫ్ గాడ్ అంతే. యా, యా అభి గారు రండి. వస్తారా? 2 అబీస్, అబీ టైమ్స్ 2. హాయ్, No, రా. లాంగ్ టైం. ఎప్పుడు వచ్చారు? దీనికోసమే పిలిపించాం. అన్ని డైరెక్టర్లే చేస్తారేంటి? బయట ఏంటి ముందే ప్రిపేర్ అయిపోయారు అభి? మామూలుగా ఇంకా స్టార్ట్ చేయలేదు మేడం, నీ మీద ఏమి మేడం కదా సంబంధం లేదు దీనికి. I am అవునా? పాపం. పాపం ఆమె, పాపం అప్పుడే రెడీ అయిపోయావు. ఆవిడ విక్టిమ్, నేను అక్యూజ్డ్. అవునా? అయితే దీనికి ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి చెప్తా. ఓకే. ఈ మ్యాజిక్ బాక్స్ ఉంది, మీరు ఇంతకు ముందు క్షుద్ర పూజల గురించి మంత్రతంత్రాల గురించి మాట్లాడారు, మీకు కూడా తెలీదు. మా తాతయ్య వాళ్ళ అన్న హిస్ ఫేమస్ పాము కాటు మంత్రానికి ఈజ్ ఫేమస్. ఓకే, ఎనీ పాము కాటు. ఐరీన్ లక్ష్మయ్య, కాటు? స్నేక్ బైట్. ఓకే. ఐరీన్ లక్ష్మయ్య అంటే పాము కాటేస్తే పీపుల్ యూస్ టు టై నాట్ ఆన్ హిస్ నేమ్, ఆ విషయం పైకి ఎక్కకుండా ఆగిపోయేది అన్నట్టు. అవునా? దెన్ హీ యూస్ టు రిమూవ్ ఇట్ ఆఫ్టర్ మంత్రం. సో అట్లా మా తాతయ్య గారు బాగా ఐరీన్ లక్ష్మయ్య అంటే ఇటు తెలంగాణ సిద్దిపేట సైడ్ బాగా ఫేమస్. ఓకే. మా తాతయ్య కూడా, మా ఓన్ తాతయ్య, మా నాన్నగారు వీళ్ళు కూడా చిన్న చిన్న ఈ దిష్టి మంత్రాలు కానీ, ఓకే, లేకపోతే ఈ మామూలుగా చిన్న వంశపారపర్యంగా I know, lineage ఏ అలాంటి lineage. ఇది నాకు తెలీదు. తెలీదా మీకు? కొన్ని ఇలా ఇంటర్వ్యూస్ లోనే వస్తాయి బయటికి. ఇప్పుడు అమ్మో, అభితో ట్రావెల్ చేసే జబర్దస్త్ టీం అంతా జాగ్రత్త. మంచి మంత్రాలే ఇవన్నీ, యూజ్ అయ్యేది జనాలకి, మంచి చేసే, డబ్బులు తీసుకుని చేసేవి కాదు. మరి తాత నెవర్ యూస్ టు టేక్ మనీ అండి. ఓకే. దిష్టి మంత్రం వేసినా లేకపోతే మంత్ర మార్నింగ్ లేవగానే ఇంటి ముందు పెద్ద గ్యాంగ్ ఉండేది అన్నట్టు, జనాలు వాళ్ళ పిల్లలకి జ్వరం వచ్చినా లేకపోతే ఏదన్నా ఇటు తాతయ్య దగ్గరికి వచ్చేసి మంత్రం వేయించుకొని వెళ్ళిపోయేవారు. ఓ, సో అట్లా ఏదన్నా చేద్దామా, చేతపడి మన వాళ్ళ ఏం మీద? చేయాలి మీ మీద? అయ్యో స్టార్ట్ చేయండి వద్దు, మేడం. ఇప్పుడు నాకు కొంచెం భయం వేస్తుంది. మీరే చేయండి ఏదైనా. నేనున్నాను మేడం, డోంట్ వరీ. ఇట్లా పెట్టుకో చెప్తా. నేను కూడానా? మీరు పెట్టుకోండి, మీరు ఎట్లాగో అమాయకులే కాబట్టి మీ మీద మేమే ప్రయోగం చేయాలి. ఇలా పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. వద్దు, నేను మూసుకోను. ఏం లేదు మ్యామ్, ఇలా పెట్టుకొని దెన్ ఓపెన్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. ఓకే. ఇలా పెట్టుకోండి, దెన్ ఇలా తిప్పండి, అలా క్లోజ్ చేసి ఇట్లా పెట్టుకోండి. ఓకే. ఈ మంత్రం ఒకటి నేను చదువుతా, బట్ మీరు చదవద్దు, అది దానికి ఒక నియమం ఉంటది. చదువు. ఏం చదివేది, నేను ఏదో జోక్ చేస్తుంటే బాబోయ్ ఇంత ఫీల్ అయిపోయి నిజంగా నమ్మేస్తారా? ఈ కథ కేవలం కల్పితం. నిజమైపోయి ఏదో చదువు అంటారు. కాదు, మీరు ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు. ఏదో ఒకటి కాదులే కానీ నిజంగా డూ సంథింగ్. మా సినిమా గవలేద్దాం, పట్టండి అయితే అయింది. అభిది గవ్వలేద్దామా? గవ్వలు కాదు, ఇది ఎవరిది జుట్టు?
ఇది ఎవరిది? ఇది మనకు సినిమాలో హీరోయిన్ వాడిన హెయిర్ Oh, అన్నట్టు. wow. సో యాక్చువల్ గా ఇది సినిమాలో చాలా ఇంపార్టెంట్ Character. క్యారెక్టర్. ఒక Okay, okay. ఆర్టిస్ట్లతో పాటు మా బాక్స్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఈ బాక్స్ ఈ బాక్స్ ద్వారానే సినిమాలో మిగతా తతంగం అంతా జరుగుతుంది. పాపం తెలియకుండా అభిరామి గారు అక్కడ ఇందులో ఇరుక్కుపోతారు. ఓకే. సో అది ప్రాసెస్. కాకపోతే అంటే ఇది మేము మూఢనమ్మకాల్ని ఎంకరేజ్ చేయాలనో లేకపోతే తెలియని అన్నిటినీ చొప్పించాలనో కాదు. నార్మల్గా ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న కొన్ని ఎలా ఉన్న ఇన్సిడెంట్స్ అనేది తీసుకొని మాకు సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అని మేము సినిమాలో కూడా వేసుకున్నాం. అది చాలా మటుకు సిచ్యువేషన్స్ చూస్తే మీకు సినిమా అయిన తర్వాత ఆ పేపర్ కటింగ్స్తో సహా వస్తాయి. మీకు రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్వి పేపర్ కటింగ్స్తో సహా వేసాం మేము, ఎక్కడెక్కడ జరిగినాయి అనేది. సరే ఇవి ఎప్పుడో ఒక 10 ఏళ్ల కిందనో 15 ఏళ్ల కిందనో జరిగింది అనుకుంటే కాదు. ఈ 2026లో ఫిబ్రవరిలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. తెలంగాణలో ఉన్నాయా నిజంగానే ఇట్లా శుద్ధ పూజలు, తెలంగాణలో కూడా చేతబడులు? ఉన్నాయి. చాలా ఉన్నాయి తెలంగాణ. దానివల్ల నిజంగానే హెల్త్ స్పాయిల్ అవ్వటం అవి అది అది మన బిలీఫ్ మీద ఉంటుంది. మనం నమ్మి దీనివల్ల మనకి ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే అలా ఉంటుంది. ఓకే. ఏం కాదు అనుకొని గట్టిగా ఉన్న వాళ్ళకి అసలు దాని మీద ఎఫెక్ట్ ఉండదు. ఓకే. సో నమ్మకం మేబీ సైకలాజికల్, మేబీ మేడం చెప్పొచ్చు ప్లసీబో ఎఫెక్ట్ అంటారు. సైకాలజీ. మనం స్టడీస్ ఇప్పుడు మెడిసిన్స్ ఎఫెక్ట్ స్టడీస్ చేసేటప్పుడు సగం పేషెంట్స్ కి యాక్చువల్ మెడిసిన్ ఇస్తారు, మిగతా సగంకి యాక్చువల్లీ జస్ట్ షుగర్ పిల్ ఇస్తారు. బట్ వాళ్ళకి చెప్తారు ఎవరికి ఏ పిల్ వచ్చింది అని తెలీదు. ఆ షుగర్ పిల్ ఇచ్చిన సగం మనిషికి ది యాక్చువల్లీ ఫీల్ మనం బెటర్ అవుతాము అని ఫీల్ అవుతుంది. అండ్ యాక్చువల్లీ దేర్ సిమ్టమ్స్ ఆల్సో తగ్గిపోతుంది. సో దేర్ ఇస్ అ మైండ్ పవర్ అనేది ఇట్ ఇస్ మనం ఇంకా అది ఎక్స్ప్లోర్ చేయలేదు. కానీ ఇంతమంది యాక్టర్స్ ఉంటే ఎందుకు అభిరామి గారిని క్యారెక్టర్ కి మీరు చూస్ చేసుకున్నారు? మా సరోజిని క్యారెక్టర్ కి అభిరామి గారు యాప్ట్. ఏ సినిమా చూసారా అది ఇలాంటి క్యారెక్టర్? లేదు మామూలు వేరే సినిమాలు చూసా, కానీ వేరే సినిమాలు ఉన్న దానికి డిఫరెంట్ గా ఎలా ఉంటారు అభిరామి గారు అని ఊహించుకొని నాకు కొంచెం లైక్ ఇమాజిన్ చేసుకుని ఈ క్యారెక్టర్ ఎలా ఫిట్ అవుతారని చెప్పి. అలా అభిరామి గారు అయితే కరెక్ట్ గా సెట్ అవుతారనేది ఒక తెలుస్తుంది, ఒక విజువలైజేషన్ ఉంటుంది. ఓకే ఓకే. అలా ఈవిడైతే సూట్ అవుతారని. లాస్ట్ టైం ఎప్పుడు నాతో ఇంటర్వ్యూలో హూ ఇస్ యువర్ ఫస్ట్ క్రష్ అంటే చెప్పవే చిరుగాలి అభిరామి అని పేరు చెప్పలేదు. ఐ నో when people are lying. చెప్పొద్దు ఇవన్నీ మేడం. అదే చెప్పొద్దన్నా, నిజమా కాదా? అయ్యో సిగ్గు 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 వాట్ ఇస్ సిగ్గు? నువ్వు కాదు, నీ కన్నలు కూడా సిగ్గుపడుతుంది. యాక్చువల్గా ఏంటంటే మనకు నేను ఆవిడని క్యాస్ట్ చేస్తున్న తర్వాత ఆవిడ చెప్పారు నేను సన్నబడ్డాను సినిమాకి అంటే అప్పుడున్నంత మీరు అనుకున్నట్టు చెప్పవే చిరుగాలి కావచ్చు, లేకపోతే మన తగ్ లైఫ్ లో వీటిలో చూసినట్టయితే నేను చాలా సన్నబడ్డాను అన్నారు. అప్పుడు కొంచెం అమ్మా ఇప్పుడు సన్నబడ్డారంటే ఎలా అనుకున్నాను, కానీ నాకు సన్నబడ్డ తర్వాతనే నా క్యారెక్టర్ లో ఇంకా ఎక్కువగా సూట్ అయ్యారా. ఎందుకంటే నాకు నా క్యారెక్టర్ కావాల్సింది ఏంటంటే ఒక పెయిన్ లో ఉన్న ఒక లేడీ. ఆ లేడీ అలాగే ఉంటుంది, అంటే ఒక బెంగతో చిక్కిపోయి తినకుండా చిక్కిపోయి దిగులుగా ఉండే వాళ్ళు అలాగే ఉంటారు యాక్చువల్ గా. సో మేము అంటే ఒక్కొక్క క్యారెక్టర్ మీద ఎలాంటి హోంవర్క్ చేసామంటే లుక్స్ ఎలా ఉండాలి, ఓకే, వాళ్ళ హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, ఇవన్నీ. ఇప్పుడు ఎల్లమ్మ కోసం అంత దగ్గర మేడం మా దానికే మీ దానికి నాకే తగ్గేశారు ఆల్రెడీ, మా కోసమే తగ్గారు అప్పటికే. ఇప్పుడు ఎల్లమ్మలో కంటిన్యూ చేస్తారు. ఎల్లమ్మలో హీరోయిన్ మేడం ఎల్లమ్మ. మేడం ఎల్లమ్మ ఎలా ఉంది అసలుకి? వెరీ గుడ్ క్యారెక్టర్, వెరీ డిఫరెంట్. నేను ఇలాంటి క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేదు. ఫిజికలీ డిమాండింగ్ ఆల్సో, బికాజ్ మనం విలేజ్ కన్నీ వెళ్ళి అక్కడే రాగా షూట్ చేస్తున్నాము. వేణుగారి కూడా హీస్ వెరీ పర్టిక్యులర్ అనమాట. ఆయన సేమ్ స్కూల్, మీ ఫ్రెండ్స్ అని చెప్పారు. అండ్ హీస్ ఆల్సో వెరీ క్లియర్. ఇలాంటి అని ఇన్ఫాక్ట్ అంత రీసెర్చ్ చేసి 1960s లో జరిగే కథ. సో 60s వాళ్ళ కాస్ట్యూమ్ ఎలా ఉంటది, జ్యువెలరీ ఎలా ఉంటది, ఎవ్రీథింగ్ వెరీ వెరీ పర్టిక్యులర్ గా తీసుకొచ్చి అదే రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. కానీ డిఎస్పీ గారు నా లుక్ లో చూసినప్పుడు రియల్ గా షాక్ అయ్యారా? వి జస్ట్ స్టార్టెడ్ షూట్, సో ఇంకా కాంబినేషన్ రాలేదు. ఓకే, బట్ ఐ సా ద టీజర్. వెరీ గుడ్ టీజర్.
నేను చెప్పాను మొన్నే మాట్లాడాడు వేణుతో మాట్లాడినప్పుడు ట్రెమెండస్ రెస్పాన్స్ సో వి టాక్ కీప్ టాకింగ్ అన్నట్టు మా కష్టాలు మేము మాట్లాడుకుంటా ఉంటాం అన్నట్టు. సో వెరీ హ్యాపీ ఫర్ వేణు దట్ హీ ఈస్ కమింగ్ అప్ విత్ సచ్ ఎ బిగ్ ఫిల్మ్. కానీ మీరు చెప్పవే చిరుగాలి టైంలో వచ్చినప్పుడు మిమ్మల్ని కాంపిటేటర్ అనుకున్న హీరోయిన్స్ లేకపోతే మీరు కాంపిటేటర్ అనుకున్న హీరోయిన్స్ ఉన్నారా మేడం? ఎవరు ఐ డోంట్ నో. అప్పుడు ఎవరు ఉన్నారు 2004 నాకు? నేను అది ఐ డోంట్ పే అటెన్షన్ టు దట్. నాకు అసలు తెలీదు హూ ఇస్. అదే నా పని నాకు, వాళ్ళ పని వాళ్ళకు. ఎందుకు నాకు కాంపిటీషన్ అవన్నీ ఆలోచించడం ఎందుకు? 2004 అప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఇప్పుడు ఇదని చెప్పావు, క్రష్ అని చెప్పావు, ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టా? నాకన్నా పెద్దవాళ్ళు. అవునా? మీరే చెప్పండి మొత్తం చెప్పండి. 64 ఏ ఇయర్ లో పుట్టారు? 64 చెప్పొద్దు మేడం అవన్నీ బయట. ఓకే బట్ నో కాదు మేడం, చెప్పి మళ్ళీ చైల్డ్ ఆర్టిస్ట్ అని చెప్తే ఎలా? అప్పుడు మీరు చైల్డ్ ఆర్టిస్టే కదా సినిమాలో. ఇలా Only child actor అంతే. ఇస్తారు, కాంప్లిమెంట్ అని ఇస్తారు. నాకంటే ఒక 10-15 years పెద్దోళ్ళు. మ్యామ్ డూ ఐ లుక్ అభిరామి గారు ఫుడ్ ఏం తీసుకుంటారు? నిజంగా చాలా బాగా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకు అదన్నీ బోరింగ్ మ్యాటర్? ఎందుకు? నార్మల్ గా అసలు ఏం తీసుకుంటారు? నార్మల్ జనాలు తిన్నాడు అదే తింటాను, కొంచెం తక్కువ తింటాను అంతే. కొంచెం చాలా తక్కువ తింటారు ఇంతే. మీ సెట్ లో ఏం తింటారు ఎక్కువ? మా సెట్ లో అసలు టైం చూడలేదు. నాకు తినడానికి టైం ఇవ్వలేదు ఈయన. అవునా? అంటే ఫుల్ షూటింగ్ అది ఇది షూటింగ్ చేసే దాంట్లో ఆకలి అనేది మర్చిపోయారు. ఓకే. యాక్చువల్ గా సెట్ లో ఎలా ఉంటుందంటే డైరెక్టర్ కి పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఇచ్చిందే టైం, దాంట్లోనే వాళ్ళు యూజ్ చేసుకోవాలి ఆ టైం ని. వాళ్ళు క్యారవాన్ నుంచి వచ్చింది దిగినప్పుడే షార్ట్ అని అంటారు కదా. నాకు అదృష్టం చాలా పెద్ద యాక్టర్స్ కాబట్టి క్యారవాన్ అనేది నాకు చూడలేదు. అదృష్టం ఏంటంటే పొద్దునే చూసాను, సారీ కట్టుకోవడానికి చూసాను, దాని తర్వాత క్యారవాన్ అనేది చూపించలేదు. షూట్ కి వెళ్ళిపోయింది. వీళ్ళకి ఎలా అంటే నిజంగా దే ఆర్ వెరీ కోఆపరేటివ్. అభిరామి గారు, ఆనంద్ గారు, ఓకే, శరణ్య, లేకపోతే సముద్రకని గారు, వీళ్ళందరికీ నిజంగా వాళ్ళకున్న దాంతో మేము ఇప్పుడే వస్తామంటే అప్పుడు రావాల్సిందే. కానీ నేనేంటంటే ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ పంపించాను, వెళ్ళి పిలుచుకొచ్చేయండి మనకు రెడీ షాట్. ఎందుకంటే మనకు ఉన్న బడ్జెట్లో దాన్ని కరెక్ట్ చేయాలి అంటే ప్రాపర్గా ప్లానింగ్లోనే వెళ్ళాలి. సో వీళ్ళు వెళ్ళగానే అసిస్టెంట్ డైరెక్టర్స్ వెళ్ళి పిలుస్తున్నప్పుడు వాళ్ళు వచ్చే గ్యాప్లో మళ్ళీ నేను వెళ్ళిపోయాను. మేడం వచ్చారా రండి అక్కడికి అని చెప్పి. ఓకే. సో వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాను, బట్ దే కోఆపరేటెడ్, దే అండర్స్టూడ్ ద సిచ్యువేషన్ ఏంటి అనేది. ఎప్పుడు కూడా వాళ్ళకి ఇప్పుడు బ్రేక్ అంటేనే వాళ్ళు వెళ్ళేవారు, లేదంటే కూర్చోండి ఇక్కడ మన ఇంట్లోనే కదా సెట్, ఇక్కడే కూర్చోండి అయిపోద్ది అని చెప్పి, లేదంటే క్యారవాన్ దగ్గర తెప్పిస్తా అని చెప్తే వాళ్ళు మొత్తం సెట్లోనే ఉండి చాలా కోఆపరేట్ చేసి సినిమాని ఆన్ టైం అనుకున్న టైంలో అనుకున్న షెడ్యూల్లో అనుకున్న బడ్జెట్లో ఫినిష్ చేయగలిగామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్. ఎంత ఒక 10 crores అయిందా బడ్జెట్? 10 కాదు కానీ కొంచెం తక్కువ. కానీ అభి బిలీవ్ అయ్యారా డెఫినెట్ గా అభి చేయగలడు ఇంత పెద్ద ప్రాజెక్ట్, ఇంత పెద్ద స్టోరీ అయ్యే అట్లా అనుకున్నారా, లేకపోతే కొంచెం డౌట్ పడ్డా? యాక్చువల్గా నేను ఒక హై స్కేల్ మూవీ ఒకటి రాసుకున్నాను, దానికి ఒక 100 crores మూవీ ఒకటి రాసుకున్నాను. అంటే ఆ టార్గెట్ కి వెళ్ళాలంటే నేను ఒక సినిమా చేస్తే గానీ అక్కడికి వెళ్ళలేను. సో అంటే ఇది 100 crore బడ్జెట్ అది ఒకటి ఉంది సబ్జెక్ట్ అది. సో అది 2-3 పెద్ద ప్రొడ్యూసర్స్ తో మాట్లాడితే ఇంత పెద్ద ప్రాజెక్ట్ నువ్వు హ్యాండిల్ చేయగలవా అని అప్పుడు అడిగారు. అది ఓకే. సో అది హ్యాండిల్ చేయగలనంటే ఇక్కడ నేను చేసి చూపిస్తేనే నాకు అక్కడికి వెళ్ళాలి. బట్ అదర్ దాన్ దట్ నాకు ఒక ప్లాన్ ఉంది. లైక్ నేను కార్పొరేట్ కంపెనీస్ లో జాబ్ చేసినందుకు కావచ్చు, లేకపోతే కొంచెం ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాం కదా, ఈ స్కెడ్యూల్లో ఈ షూట్ అంతా అయిపోవాలి. ఒకవేళ ఇక్కడ మిస్ అయితే దీన్ని ఇదే స్కెడ్యూల్లో ఇంకో రోజులు ఎట్లా ఇంక్లూడ్ చేయాలి. సో అనుకున్న బడ్జెట్లో అనుకున్న ఎలా ఫిట్ చేయాలనేది ఒక ప్రాపర్ ప్లానింగ్ తో అనుకున్నట్టుగానే తీసుకొని వెళ్ళాం ఎక్కడైనా. సో యాజ్ మేడం సెడ్, మొత్తం ఓవరాల్ సినిమాలో నేను మహా అయితే ఎక్స్ట్రా షూట్ చేసింది ఒక 15 minutes. అది కూడా సినిమాలో ఉండాలని పెట్టాము. బట్ నాకేంటంటే ఇది లేకపోతే ఇంకా బాగుంటుంది అన్నట్టుగా ఒక 15 minutes నేను చాప్ చేశాను, కానీ అదర్వైజ్ ఎక్స్ట్రా సీన్స్ కానీ మూవీ అంతా ఉంటారు మేడం. స్టార్టింగ్ నుంచి ఉన్నారు మేడం, నేను పక్కనే చూస్తున్నా ఏమేం చెప్తున్నారు నా గురించి. ఓకే. సో త్రూఅవుట్ మూవీ అంతా అభిరామి గారు మేడం ఉంటారు, సమైరా హీరోయిన్, సముద్రకని గారు, అందరు ఉంటారు. లైక్ అంటే మేజర్ పార్ట్. సముద్రకని గారు స్టోరీ చెప్పనక్కర్లేదు, కామాఖ్య కానీ నేను చేసేస్తాను తెలుసు. లేదు కానీ ఆయన మాకు చెప్పలేదు విషయం. ఆయన ఆ మాట చెప్పితే మన సార్ కామాఖ్య టైటిల్ అని చెప్తే ఓకే అంటే థ్యాంక్ యూ అని చెప్పి వచ్చేవాడిని. మొత్తం స్టోరీ విన్నారు ఆయన. ఫస్ట్ గా స్టోరీ మొత్తం విని బాగుంది అని చెప్పి ఫోన్ తీసి
ఫొటోస్ తీశారు. ఓకే. నీకు విషయం తెలుసా, నేను కామాఖ్యాదేవి టెంపుల్కి వెళ్ళొచ్చాను, నేను భక్తుడిని అన్నారు. సార్ ముందు చెప్తే ఇంకా కొంచెం కాన్ఫిడెంట్గా ఉండేది కదా మాకంటే. లేదు, ఫస్ట్ ఐ వాంటెడ్ టు లిసన్ టు ద స్టోరీ. సో మొత్తం విన్న తర్వాత నాకు 100% నేను గొప్ప భక్తుడిని కామాఖ్యాదేవికి, అండ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిలిం బికాజ్ ఐ లవ్ ద స్టోరీ ఓకే అని చెప్పి మళ్ళీ క్లైమాక్స్లో ఏంటి, ఎలా చేస్తున్నాం ఏంటి అన్ని క్లియర్గా మళ్ళీ తెలుసుకొని హీ కోఆపరేటెడ్. సో అలా అందరూ యాక్టర్స్ మాకు కోఆపరేట్ చేశారు, సెట్ అయ్యారు. సో ఎప్పుడు కామాఖ్య రిలీజ్? ఈ July 31st July 31st in theaters. ఓకే. So we'll be rocking very soon. Thrilling you soon. కామాఖ్యకి వెళ్ళొచ్చారా? నాకు కుదరలేదు, నాకు అంటే మా టీం అందరూ వెళ్ళారు. నో, మై పెద్దమ్మ ఎక్స్పైర్డ్. సో నేను సృష్టి అది ఉంటుంది కదా, కాబట్టి వెళ్ళలేదు. బట్ నాకు ఒక బిలీఫ్ ఏంటంటే, మనం వెళ్తాం అనుకున్నప్పుడు కాదు, పిలిపించుకుంటారు దేవుళ్ళు. అరే నువ్వు రావాల్సిన టైం వచ్చింది రారా అని పిలిపించుకుంటారు. అప్పుడు మనము ఏ సిచ్యువేషన్ ఉన్నా అటు వెళ్ళిపోతాం అనేది నా ఫీల్. సో అలా షిరిడికి అలాగే జరిగింది, ఉజ్జయిన్కి అలాగే జరిగింది. సో నమ్ముతావు అభి ఎక్కువ ఇవి? బాగా బాగా. నువ్వేమో కామెడీ జోన్ లో ఉన్నావు, బట్ తీసే మూవీ ఇది కాబట్టి నిజంగా. ఎందుకంటే వేణువుది కూడా ఫస్ట్ మూవీకి ఇప్పుడు మూవీకి చాలా డిఫరెన్స్ ఉంది కదా. వీళ్ళు ఉంది ఒక జోన్ లో మేడం, లైక్ జబర్దస్త్. అదే రోషన్, మేము బ్రేక్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే జబర్దస్త్ అంటే ఓ 4 జోకులు వేసిపోతారు, లేకపోతే డబుల్ మీనింగ్ మాట్లాడతారని ఒక రాంగ్ పర్సెప్షన్ ఉంది. సో వీ వాంట్ టు ప్రూవ్ దట్ we are not only comedians or we can do anything. Even ante I know Venu before he became an actor. సో అతను అంతకు ముందు నుంచి నేను తెలుసు, అండ్ ఐ నో హిస్ క్యాలిబర్. అలాగే మిగతా ఆర్టిస్టులు ధనరాజే కావచ్చు, రాఘవ కావచ్చు, అందరి గురించి అందరికి ఉన్న టాలెంట్స్ తెలుసు. జనాలకి ఏంటంటే ఒక జబర్దస్త్ అనగానే ఒక కామెడీలే అనే ఒక ఉంది కదా. బట్ కామెడీ చేయడమే చాలా టఫ్ అది. లోపల ఎక్కువ బాధ ఉండే వాళ్ళతో కామెడీ చాలా బాగా వస్తుంది. అది ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ పీపుల్. కమెడియన్స్ ఆర్ వెరీ సెన్సిటివ్. బట్ ఎవ్రీ యాక్టర్ కి ఒక పెయిన్ఫుల్ స్టోరీ ఉంది జబర్దస్త్ లో ఉన్న ప్రతి ఒక్కరికి. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ ఐ నో వెరీ వెల్. జనాలకు తెలీదు, రోషన్ నోస్ ఇట్ బికాస్ హీఈస్ ఇన్ టు సేమ్ ఫీల్డ్ కాబట్టి. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టేక్ ఇట్ లైక్ ఓకే ఓకే ఓకే. కాబట్టి మేము వీ వాంట్ టు మేక్ ష్యూర్ వీఆర్ డూయింగ్ గుడ్ థింగ్స్. లైక్ యూనో చిరంజీవి ఒక కొత్త కాన్సెప్ట్తో ఒక పర్సన్కి ఎదురుగా తలపైన వాడికి ఆయుష్ కనిపిస్తుంది అనే ఒక కాన్సెప్ట్, లేకపోతే ఇప్పుడు మనకు కామాఖ్యలో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. అదేంటి నువ్వు కామెడీ కదా, కామెడీ చేయకుండా ఎస్ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. లైక్ యూనో ఒక డైరెక్టర్ అన్నప్పుడు హీ షుడ్ బి ఏబుల్ టు డూ ఆల్ కైండ్ ఆఫ్ జానర్స్. సో అది చూపెట్టాలి అనేది ఒకటి. ప్లస్ ఐ లవ్ దిస్ సబ్జెక్ట్. నాకేంటంటే మన రూట్స్, మన లోకల్, మోర్ గ్లోబల్ అంటారు కదా. సో ఈ లోకల్ కంటెంట్కి ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఎలాగో జరుగుతున్నాయి అనేది మనం ఒకటి చూపిస్తే, ఐ లైక్ టు వాచ్ థ్రిల్లర్ మూవీస్. సో ఐ వాంట్ టు షో ద సేమ్ టు ఆడియన్స్. ఇలాంటి థ్రిల్లర్ మూవీ, నేను ఇష్టపడే థ్రిల్లర్ మూవీని ఆడియన్స్కి ఇష్టపడేలాగా చేద్దామని. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా కొంచెం ఇలాంటివి ఎక్కువ అలవాటు కాబట్టి, లైక్ ఏదో మాంత్రికుడిలాగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అందరూ మంత్రగాళ్ళే కాబట్టి అయ్యా అట్లేం లేదు. ఏదో చిన్నప్పుడు చూసా మా తాతని, అంతే. మళ్ళీ బట్ నువ్వు నేర్చుకున్నావా స్నేక్ బైట్ కి ఆ క్లాత్ కట్టి? మనం నేర్చుకోలేదు, మాకు నేర్పించలేదు. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా ఒక సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా? సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ అంటే లైక్ సడన్ గా సంథింగ్ హ్యాపెన్స్, ఇది మన మంచి కోసమే జరిగింది అనేలాగా చాలా జరిగినాయి మేడం. అంటే ఇది జరిగింది దీనివల్ల ఓకే ఇది దేవుడు మనకు మంచి జరగాలని చేశాడు అనేది, అలాంటి సిచ్యువేషన్స్ చాలా జరిగాయి, ఉన్నాయి. బట్ సడన్ గా గుర్తు రావట్లేదు ఇప్పుడు. సాడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది కదా దీంట్లో కూడా మేడం. ఆఫ్ కోర్స్. అంటే దేవుడు ఎప్పుడే కానీ గుడ్డే చేస్తాడు అనేది నేను బిలీవ్ చేస్తాను. నేను ఒకటి చిన్న స్టోరీ చెప్తా, చిన్న కుట్టి స్టోరీ అంటారు కదా. ఏం లేదు, ఒక పర్సన్ ఏంటంటే వాడు రాత్రిపూట ఎక్కడో ఒక కొండల్లో, లోయల్లో, అక్కడికి ఇట్స్ మౌంటైన్స్. సో మౌంటైన్ టాప్కి వెళ్ళేసి అక్కడ నుంచి వాడు ఫుల్ ఈ ఉరుములు, మెరుపులు, స్టార్మ్స్ ఇవన్నీ వచ్చేసి వాడు అక్కడ నుంచి చీకట్లో ఏం కనిపించకుండా పడిపోతూ తాడు పట్టుకొని కిందికి జారుతాడు. సో కిందికి జారి ఒక దగ్గర హ్యాంగ్ అవుతూ ఉంటాడు. వాడికి ఎక్కడ ఉన్నానో అర్థం కాదు. వాడు ఏంటంటే దేవుడా నన్ను కాపాడు అంటే ఒక వాయిస్ వినిపిస్తుంది అన్నట్టు, నువ్వు ఆ తాడు కట్ చేయి అంటే, తాడు కట్ చేసి చచ్చిపోతాను కదా అంటే, నువ్వు నన్ను నమ్ము తాడు కట్ చేయి అంటాడు. ఇతను వినడు, వినకుండా అలాగే పట్టుకొని వేలాడిపోయి వాడు చచ్చిపోయి ఉంటాడు. మార్నింగ్ వెళ్తురు వచ్చిన తర్వాత చూస్తే వాడు తాడుకి కింద నేలకి జస్ట్ ఇంత డిఫరెన్స్లో ఉంటుంది అన్నాడు. వాడు కట్ చేసి కింద పడిపోయి వాడు వెళ్ళిపోయేవాడు. వాడు నమ్మలేదు దేవుని.
చెప్పినప్పుడు విను కట్ చెయ్యి నన్ను నమ్ము వదిలేసి నువ్వు తాడు వదిలేసి కట్ చేసుకో అని అన్నప్పుడు కింద పడి వెళ్ళిపోయి ఉంటే బతికిపోయేవాడు. ఇతను నమ్మకుండా భయపడ్డాడు కదా. అక్కడే పట్టుకొని ఉన్నాడు అన్నట్టు పొద్దున వరకు. ఆ చలికి మంచుకి చచ్చిపోయాడు. అయ్యో. సో అట్లా దేవుడు ఎప్పుడే కానీ మంచి చేస్తాడు. మనం నమ్ముకుంటే చాలా, ఆ నమ్మకం కరెక్ట్గా ఉంటే అది మంచి జరుగుతుంది. ఒకసారి మనకు మేబీ అరే ఏంటి నాకు ఇంత కష్టాలు వచ్చినాయి అని అనుకున్నా కూడా ఆ కష్టాలకి ఇంకొక రూట్ చూపిస్తాడు అనేది నేను బిలీవ్ చేస్తాను. సూపర్, గ్రేట్. సో ఆ నమ్మకంతోనే ఇప్పుడు కామాఖ్య తీశారు కాబట్టి డెఫినెట్గా 31st రిలీజ్ అవుతుంది. అండ్ అభిరామి గారు చెప్పేదాన్ని బట్టి సినిమా డెఫినెట్గా వేరే లెవెల్ అయితే ఉండబోతుంది. 100%. అంటే ఒకటి ఇక్కడ రోషన్, మనకు కామాఖ్యాదేవి అంటే మోస్ట్ పవర్ఫుల్ టైం. సో అక్కడ మేము ఎలాంటి కామెడీలు చేయడం కానీ లేకపోతే ఎక్కడ అవమానించడాలు అలాంటివి చేస్తే ఏం జరుగుతుందో మనకు తెలుసు. సో మేము ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని అన్ని ప్రాపర్ కేర్ తీసుకొని, ఈవెన్ మేము ఫ్లోర్ మీద ఒక ముగ్గు ఉంటుంది, మంత్రం ముగ్గు. ఆ ముగ్గు వేసినప్పుడు కూడా మా సెట్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే చెప్పులు వేసుకొని అక్కడ వెళ్ళొద్దు. సో వీ హ్యావ్ టేకెన్ వాట్ ఎవర్ ప్రికాషన్స్ వీ కుడ్ డూ. మాకంత భక్తితో శ్రద్ధతో చేసాము, సినిమా బాగా చేసాము అనే నమ్మకం మాకుంది. అదే నమ్మకం ఆడియన్స్కి కూడా నిజమని తెలుసు. నువ్వు అంత బాగా తీసావంటే ఆమె చూసుకుంటుంది అంతే. సో డెఫినెట్ గా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మేడం. ఆల్రెడీ మంచి ఫామ్ లో ఉన్నారు మీరు. సో మళ్ళీ 31st కూడా మీ డేనే. అవి డే కూడా మన డే. July 31st is our day. సో సక్సెస్ సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో చేసుకుందాం. మీరు రావాలి. అభి ఈ సినిమా తర్వాత నువ్వు అనుకున్నట్లు 100 కోట్ల పెద్ద సినిమా కూడా ప్రొడ్యూసర్ కామాఖ్య చూసి ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ ఇతను హ్యాండిల్ చేయగలడో లేడో మీరే చెప్పండి. సో ఎనీ హ్యావ్ 31st కామాఖ్య రిలీజ్ అవుతుంది కాబట్టి వరల్డ్ వైడ్ గా డెఫినెట్ గా అందరూ కూడా కామాఖ్య చూడండి. ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్ ఇలాంటి టైంలో ఇలాంటి స్టోరీస్. మన హిస్టరీ గురించి మనమే తెలుసుకోవాలి. ఆ హిస్టరీని ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళ సినిమాలు తీయటం నిజంగా గ్రేట్. అన్ని జోనర్ సినిమాలు చూస్తున్నాం కానీ దేవుడికి సంబంధించిన సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. రీసెంట్గా చూసుకుంటే మిరాయి కానీ ప్రతి సినిమాలో ఎంత ఎంత అంటే మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. అయ్యో నిజంగా ఇది జరిగిందా, ఇలా జరిగిందా అని ఒక చిన్న సస్పెన్స్. ఆ సస్పెన్స్ అనేది నిజంగా అంటే ఒక ఎగ్జైట్మెంట్, ఒక సస్పెన్స్, తెలియకుండా ఏడ్ చేస్తాం మనం అలాంటి సినిమాలు చూసినప్పుడు. నిజంగా కామాఖ్య తల్లి గొప్పతనం తెలుసుకోవాలి అనుకుంటే మీరు 31st July డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత మీ రెస్పాన్స్ డెఫినెట్గా అభికి మీ బ్లెస్సింగ్స్ ద్వారా ఇవ్వాలని. అభిరామి గారు దాంట్లో సూపర్ డూపర్ రోల్ చేశారు. సో డెఫినెట్గా సినిమా మంచి హిట్ అవుతుందని అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అవి విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ కామాఖ్య. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నైస్. ఎవరైనా ఉంటే చేద్దాం. డెఫినెట్లీ చేద్దాం సినిమా అయిపోయిన తర్వాత. సో థ్యాంక్ యూ రోషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.